గర్భంతో ఉన్నప్పుడు ఆ అశ్వత్థామ విడిచిన బ్రహ్మాస్త్రం వచ్చి ఆ శిశువుని చంపబోయింది. శ్రీకృష్ణుడు స్వయంగా ఆ సుదర్శన చక్రాన్ని పంపించాడు. మీకు తెలుసా, ఒక మనిషికి జీవితంలో 7 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయన్నప్పుడు అతను ఏం చేస్తాడు? భయపడతాడా? పారిపోతాడా? ఏడుచుకుంటూ కూర్చుంటాడా? కానీ ఒక రాజు మాత్రం ఏడవలేదు, భయపడలేదు, పారిపోలేదు. బదులుగా అతను కూర్చున్నాడు, వింటూ ఉన్నాడు, మోక్షం పొందాడు. ఇది మహాభారతంలో అత్యంత శక్తివంతమైన కథ. పరీక్షిత్ మహారాజు యొక్క చివరి 7 రోజులు. పరీక్షిత్ మహారాజు అంటే ఎవరు? ముందుగా పరీక్షిత్ మహారాజు గురించి అర్థం చేసుకుందాం. అభిమన్యుడికి ఉత్తరాకి పుట్టిన కొడుకు పరీక్షిత్ మహారాజ్. పాండవులకి మనువడు, అర్జునుడికి పెద్ద మనువడు. కానీ ఒక విషయం మాత్రం చాలా స్పెషల్. పరీక్షిత్ తల్లి గర్భంతో ఉన్నప్పుడు ఆ అశ్వత్థామ విడిచిన బ్రహ్మాస్త్రం వచ్చి ఆ శిశువుని చంపబోయింది. శ్రీకృష్ణుడు స్వయంగా ఆ సుదర్శన చక్రాన్ని పంపించాడు. ఆ శిశువుడు గర్భంలోనే రక్షించబడ్డాడు. అందుకే ఆ శిశువు పేరు పరీక్షిత్. అంటే పరీక్ష చేసిన వాడు లేదా రక్షించబడ్డవాడు అంటారు. అతడు